బ్రేకింగ్ న్యూస్. ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతున్న వేళ నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం రామలింగాపురం గ్రామంలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పామంచి గోవింద్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది గమనించిన స్థానికులు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న బంగారం, నగదు, దస్తావేజులు కాలి బూడిదయ్యాయి. ఓదిగో పేలిపోతా బా నాయన చూసా ఎటపాలి అది ఆ పెళ్ళి కాదు మధ్య ఇంట్లో ఉన్న వస్తువులు అయ్యి ఫ్రిడ్జ్ టీవీ అయ్యి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సుమారు 5 లక్షల రూపాయలు నష్టపోయామని బాధితులు వాపోతున్నారు. తమ భర్త వికలాంగుడని, తాను పనికి వెళ్తేనే పూట గడుస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తమకు సహాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది. ఓదిగో పేలిపోతా బా నాయన చూసా ఎటపాలి అది ఆ పెళ్ళి కాదు మధ్య ఇంట్లో ఉన్న వస్తువులు అయ్యి ఫ్రిడ్జ్ టీవీ అయ్యి. నెల్లూరులో న్యూ ఇయర్ వేళ అర్ధరాత్రి ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్లో అందిస్తారు. బాలరాజు, చెప్పండి, అసలు ఏం జరిగింది? దేవి, ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలలో మునిగి తేలుతున్న వేళ నెల్లూరు జిల్లా విడలూరు మండలం రామతీర్థం సమీపంలోని రామలింగాపురం గ్రామంలోని ఓ పేద కుటుంబంలో విషాదం నెలకొందని చెప్పవచ్చు. పామంజి గోవిందు అనే అతని ఇంట్లో అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి పూర్తి ఇల్లు దగ్ధమవుతున్న సమయంలో గ్యాస్ సిలిండర్ కు ఆ మంటలు అంటుకుని పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికుల ద్వారా తెలుస్తుంది. ఇక పామంజి గోవిందు, సుధాత దంపతుల నివాసం నుండి భారీ శబ్దంతో మంటలు పెద్ద ఎత్తున రావడానికి గమనించినటువంటి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే ఇంట్లో ఉన్న బంగారు, డబ్బు, దస్తావేజులన్నీ కూడా కాలి బూడిదైనట్లు తెలుస్తుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇక ఈ అగ్ని ప్రమాదంతో సుమారు 5 లక్షల రూపాయల మేర నష్టపోయామని పామంజి గోవిందు, సుజాత దంపతులు అయితే వాపోతున్న పరిస్థితి నెలకొంది. సుజాత భర్త గోవిందు వికలాంగుడని, సుజాత పనికి వెళ్తే పూట గడుస్తున్న పరిస్థితులలో ఈ అగ్ని ప్రమాదం తమ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిందని, దిక్కులేని దయనీయ స్థితిలో తమకు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది. దేవి, రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఓదిగో పేలిపోతా బా నాయన చూసా ఎటపాలి అది ఆ పెళ్ళి కాదు మధ్య ఇంట్లో ఉన్న వస్తువులు అయ్యి ఫ్రిడ్జ్ టీవీ అయ్యి. దసరుగా అవుతుంది. ఓదిగో పేలిపోతా బా నాయన చూసా ఎటపాలి అది ఆ పెళ్ళి కాదు మధ్య ఇంట్లో ఉన్న వస్తువులు అయ్యి ఫ్రిడ్జ్ టీవీ అయ్యి. నేను అక్కడ కబడ్డీ వేసి ఉన్నారు, ఆడకందరూ వెళ్ళిపోయి ఉన్నారు. మేము ఇద్దరు అత్త కూడా ఇంట్లో ఉన్నాము. ఆమె బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి ఇక్కడ మంటతా పొగంతా కమ్ముకున్నది. నన్ను కాకేసింది. నేను బయటకు వచ్చారాక అత్తమ్మ మామయ్య ఉన్నాడు, పాప నడవలేదు కదా, పరిగెత్తి చూసారు, అబ్బాయి లేడు, తలుపు వేసి ఉన్నింది. నేను ఇంకా కేకేస్తా వెళ్ళిపోయినా. నేను అవి పిలిచిన తర్వాత అది వస్తే గ్యాస్ కొన్నందు లోపల ఇంకా పోలేకపోయాము ఎవరు, ఇంకా అల్లుకున్నదాన్ని.
అమ్మ అది షార్ట్ సర్క్యూట్ వద్దా ఎవరన్నా కావాలని చేశారని మీరు అనుమానాలు ఉన్నాయి? కరెంట్ వల్ల దాన్ని తగులుకుని నేను చూసినప్పుడు కరెంట్ వైర్ అటుపక్క ఉంది, అటుపక్క తగులుకుని ఉంది. ఇంకెవరు ఏది టీవీ ఉంది అటుపక్క, స్విచ్ బోర్డు ఉంది, అన్ని అటుపక్క ఉంది. కరెంట్ వల్ల ఇది ఎడూరు మండలం రామతీర్థం రామలింగపురం. మాది పూరి ఇల్లు. మాది నా పేరు సుజాత, మా ఆయన గోవిందు. ఆయన ఎక్కలాగల ఆయన. అయితే కరెంటు వల్ల ఇంట్లో ఇల్లు తగలబడిపోయింది. మా వాళ్ళందరూ ఆడ నిలిచిపోయారు. నేను కూడా కబడ్డీ ఆడుతున్నా ఆడ పోయి ఉన్నాను. ఇంట్లో గ్యాస్ ఉంది. ఆ గ్యాస్ వల్ల ఎవరు పోలేకపోయారు. వచ్చి చూసారు అన్ని ఇదైపోయింది. ఇంట్లో 1 లక్ష రూపాయలు బంగారం ఉంది, దస్తఖాజులు ఇవన్నీ ఉన్నాయి, అన్నీ 5 లక్షల దాకా ఉన్నాయి. మేము ఏం ఒంటి మీద గుడ్డ లేకుండా కట్టుకొని బయట ఉన్నాము. ఇంట్లో గ్యాస్ ఉండదు, ఏమి చేయలేకపోయారు. మీకు బాగుంటుంది, మీకు 2 కూడా ఉంటుంది. అమ్మా సుమారు ఎంత నష్టపోయి ఉంటారమ్మా? సుమారు 5-6 లక్షలు డబ్బులు, 1 లక్ష రూపాయలు బంగారం, గుడ్లు ఏమి లేవు. మేము ఉత్తగా బయట ఉన్నాము. ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీకు ఎవరైనా చెప్పారా లేకుంటే మీరే వచ్చారా? ఎవరన్నా చెప్పారా? చెప్తే మా ఇంటి పక్కన చెప్తే వచ్చాము. వచ్చి వరకు లోపల చేతికి ఏమి చెక్కల. అయితే కాలిపోయేటప్పుడు అయితే ఇంట్లో ఎవరు లేరు? ఎవరు లేరు కాలిపోయేటప్పుడు. ఇక్కడ పూరిలో దగ్గర కాలిపోవడం జరుగుతూ ఉంది. మేము హఠాహుట్టుగా వచ్చి ఆర్పీ లోపల వచ్చేసరికి మొత్తం దగ్గం అయిపోయింది, కాలిపోయి. వెంటనే మేము ఫైర్ స్టేషన్కి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి మాకు సహాయం చేశారు. వచ్చే లోపల వాళ్ళు కూడా కాలిపోయింది, మొత్తం పైన వచ్చి నీళ్లు తడిపారు అంతే. కానీ ఇతను చూస్తే వికలాంగులు, వాళ్ళు కూడా ఏ పూటగా పనికి వెళ్ళి గడిపేవాళ్ళు. కానీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దీన్ని కొంచెం మనసులో పెట్టుకొని వీళ్ళు కొంచెం సహాయం చేస్తే పాపం వీళ్ళు కూడా కొంచెం ఆదుకుంటారు. మనుషులు కట్టుకోవడానికి గుడ్డలు కూడా లేవు, కట్టుబట్టతో అట్టగా నుంచి వాళ్ళు. మేము కూడా ఆర్పడానికి వస్తే లోపల గ్యాస్ బటన్ ఉండడం వల్ల భయపడి మేము కూడా రాలేకపోయాము. డబ్బు రూపంతో 1 రూపాయి లేదు, మొత్తం కట్టుబట్టలతో అందరూ ఇక్కడ ఉన్నారు, అనాథ అయిపోయి ఉన్నారు. వాళ్ళని చూస్తే మాకు అయ్యో అనిపిస్తుంది. కానీ ఇతను చూస్తే వికలాంగులు, ఆమె చూస్తే ఆమె పిల్లకాయలను చూపెట్టుకొని ఆమె ఒక్కదే సంపాదించుకొని జాగ్రత్త తీసుకుని డబ్బులు అయ్యి వీళ్ళు కూడా అనాథ అయిపోయారు. ఏం చేయాలో దిక్కుతోచగా ఉన్నాం మేము కూడా. ఎమ్మెల్యే గారు, ప్రశాంతమ్మ గారు దీన్ని మనసులో పెట్టుకొని వీళ్ళు కొంచెం ఇదే సహాయం చేస్తే కొంచెం మాకు కూడా కొంచెం రుణపడిగా ఉంటామని మేము మంచిగా కోరుకుంటాం.